ఆదివాసీ దినోత్సవం సందర్భంగా శనివారం దుగ్గిరాల రైలుపేట వత్తెన వద్ద ఉన్న ఏకలవ్య విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో జైభీమ్ ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కట్టెవరపు దేవానంద్, ముస్లిం మైనార్టీ సీనియర్ నాయకులు షేక్ సుభానీ, అంగలకుదురు ఎంపీటీసీ సభ్యురాలు పేరం అరుణ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడారు. ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జైభీమ్ ఫెడరేషన్ అని మా సొంత ఆర్గనైజేషన్ ద్వారా ప్రతి పల్లెల్లో ప్రతి గిరిజన వాళ్ళల్లో తిరుగుతూ వాళ్ళని చైతన్యం చేస్తూ వాళ్ళ కోసం ఆ రోజు అంబేద్కర్ గారు ఏం చెప్పారో, వారు రాజ్యాంగంలో వాళ్ళకి ఎలాంటి హక్కులు కల్పించారో హక్కులు వాళ్ళు సాధించుకోవటానికి వాళ్ళని మోటివేట్ చేసుకుంటూ మేము ప్రతి పల్లికి, ప్రతి ఊరికి, ప్రతి గిరిజన వాడికి తిరుగుతున్నాము. అదే సందర్భంగా ఈరోజు ఆదివాసీ దినోత్సవం సందర్భం కాబట్టి మాకు తెనాల్లో ఏకలవ్య గారి విగ్రహానికి దండేసి శ్రద్ధాలను కట్టించి, దుగ్గిరాల్లో ఉందంటే దుగ్గిరాల్లో కూడా మా మిత్రులు అందరూ వాళ్ళందరినీ కలిసి ఏకలవ్య గారికి శ్రద్ధాలను కట్టించడానికి వచ్చాము. నేను ఒకటే అడుగుతాను గవర్నమెంట్కి, తెనాలి బండి అని ఒకటి పెట్టారు. ఆ తెనాలి బండి మీద ఏకలవ్య విగ్రహం గారు పెట్టాలని చెప్పేసి జైభీమ్ ఫెడరేషన్ మేము డిమాండ్ చేస్తూ ఈరోజు తెనాల్లో జైభీమ్ ఫెడరేషన్ హెడ్ ఆఫీసులో ఆదివాసీ అనుబంధ కమిటీ ఒకటి ఏర్పాటు చేస్తున్నాం రాష్ట్రం వైడ్గా. దానికి ఈరోజు ప్రమాణ స్వీకారం కూడా ఉంటుంది. ఇదే సందర్భంగా ప్రతి ఊరిలో, ప్రతి మండలాల్లో, ప్రతి జిల్లాలో మా ఆదివాసీ బిడ్డలకి, దళిత బిడ్డలకి మా జైభీమ్ ఫెడరేషన్ అండగా ఉంటుందని ఈ సభాముఖంగా అందరూ. ఆదివాసీ దినోత్సవం సందర్భంగా జైభీమ్ ఫెడరేషన్ సంస్థ వారు ఇక్కడ మన దుగ్గిరాల్లో వారికి పూలమాల వేసి నివాళులు అర్పించడం అభినందించదగ్గ విషయం. తెనాల్లో కూడా కార్యక్రమం చేసి వచ్చామని చెప్పారు. అదేవిధంగా ఈ ఆదివాసీల కోసం ఎంతో పాటుపడిన ఏకలవ్య గారికి ఈ సందర్భంగా ఆయన్ని గుర్తు చేసుకొని ఘన నివాళులు అర్పించేందుకు కార్యక్రమంలో పాల్గొనడం నాకు కూడా చాలా ఆనందంగా ఉంది. ఇవాళ ఆదివాసీ దినోత్సవం రోజున దుగ్గిరాల ఏకలవ్యుడి విగ్రహానికి పూలదండ వేయటం జరిగింది. జైభీమ్ ఫెడరేషన్ తరపు నుంచి ఒక కమిటీ లాంటిది, ఒక ఎస్టీఎంఐ ఎరుకుల నుంచి సంబంధించి కమిటీ వేస్తున్నాను. అనుబంధమైన సంఘం అని పెట్టుకొని నేను సేవ చేద్దామని అనుకుంటున్నాను. మన దళిత కులాలన్నింటికి కూడా కలిసికట్టుగా ఉండి కలిసిపోయి అన్నలకి, సోదరులకి అందరితో కలిసి నేను మనస్ఫూర్తిగా ముంగలుగా నడుద్దామని ఆలోచనతో నేను ఈరోజు రోడ్డు